ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు అమ్మవారి గురించి చెప్తున్నారనమాట. ఉన్నదానికి కొంచెం కూడా అలిప్తంగా ఉంటుంది. సో అతీతంగా అంటే అతి ప్రియంగా ఉన్నదానికి గుర్తు నేను చూపించారు కమల పుష్పం. తర్వాత శంకు ఊదుతారు కదా, సో జ్ఞాన శంఖాన్ని పూరించిన దానికి గుర్తు అనమాట. తర్వాత గద అంటే జ్ఞాన గదతో చెడు గుణాలను వధించిన దానికి గుర్తు. గద చూడండి, కొంతమంది చేతిలో ఇలా ఉంటుంది అంటే ఇంకా ఇలా జరుగుతుంది ఫైటింగ్, ఇలా ఉంది అంటే విక్టరీ, అంటే గద వంచేశారంటే సంపూర్ణ విజయం చెడు మీద పొందిన దానికి గుర్తు జ్ఞాన గద చూపిస్తారనమాట. చక్రం అదే స్వదర్శన చక్రం అంటారు కదా, అంటే స్వయాన్ని దర్శించుకోవడం. స్వయం ఎవరు? నేను, చైతన్య శక్తి, ఆత్మ. సో స్వదర్శనంతో అవగుణాలను సమాప్తం చేసిన దానికి గుర్తు ఇది స్వదర్శన చక్రం. తర్వాత కాగడ అంటే జ్ఞాన జ్యోతితో అందరిలోనూ అజ్ఞానం అనే చీకటిని తొలగించిన దానికి గుర్తు. కాగడ అంటే లైట్ కదా, సో జ్ఞానం వెలుగు, ఈ లైట్